మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అటు కురంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో డేటా లీక్, ఇటు ఇస్రోలో శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో అసలేం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కూడంకుళం ప్లాంట్ కు సంబంధించిన సున్నితమైన డేటా డార్క్ వెబ్ లో లీక్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఇది జాతీయ భద్రతపై చాలా ప్రశ్నలను లేవనెత్తింది. హ్యాకింగ్ ద్వారానే డేటా చోరీ అయ్యిందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అణు విద్యుత్ కేంద్రాలంటే భయపడుతున్నారు. తమిళనాడులో తిరునల్వేలి జిల్లా కూడంకుళంలోని అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా గతంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రస్తుతం ఆ నిరసనలు సద్దుమణిగిన తరుణంలో తాజాగా డేటా లీక్ కావడం కలవరపెడుతోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ తొలుత ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వ్యవహారంపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL తో కలిసి ఇండియాస్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం విచారణ చేస్తోంది. కూడంకుళం అణుభద్రతా వివరాలు సురక్షితంగా ఉన్నాయని NPCIL స్పష్టం చేసింది. అణు విద్యుత్ ప్రాజెక్టు 3-4 యూనిట్లకు సంబంధించిన డేటా లీక్ అయినట్లు కథనాలు వస్తున్నాయని, అయితే లీకైన ఈ డేటా బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ కు చెందిందని తెలిపింది. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇతర పరిశ్రమలలో మాదిరిగానే ఈ విభాగం ఇంజనీరింగ్, సరఫరా, నిర్మాణం లాంటి సాధారణ సేవలు నిర్వహిస్తుందని చెప్పింది. లీకైన ఫైల్స్ కు అణుభద్రతా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని, న్యూక్లియర్ డేటా అంతా రహస్యంగానే ఉందని, అందులో ఎలాంటి లీకేజ్ జరగలేదని NPCIL వెల్లడించింది. కూడంకుళం ప్లాంట్ లో డేటా లీకేజీ కలకలం రేపుతున్న తరుణంలోనే ఇస్రోలో కీలక ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గగన్యాన్ సహా ప్రధాన మిషన్లలో ఉన్న శాస్త్రవేత్తల స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామాలపై కఠిన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 14న విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం గగన్యాన్తో పాటు కీలక ప్రాజెక్టులో పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్ర సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవి విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అలాంటి అభ్యర్థనలను ఆయా కేంద్రాల డైరెక్టర్లు ఆమోదించకుండా తమ సిఫార్సులతో పాటు అంతరిక్ష శాఖకు పంపాలని ఆదేశించింది. తుది నిర్ణయం తామే తీసుకుంటామని తెలిపింది. ఇస్రోలో ఇటీవల రాజీనామాలు పెరిగిన విషయాన్ని అంతరిక్ష శాఖ గుర్తించింది. అయితే ఎంతమంది వెళ్లిపోయారనే వివరాలు బయటపెట్టలేదు. కనీసం 100 నుంచి 120 మంది వరకు రాజీనామా చేసినట్లు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. వారిలో URSC నుంచి 80 మంది, VSSC నుంచి 20 మంది ఉన్నట్లు సమాచారం. LVM-3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పాడెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్తో పాటు చంద్రయాన్ 3లో కీలకంగా పనిచేసిన ఓ యువ శాస్త్రవేత్త కూడా రాజీనామా చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఇస్రోలో మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ రాజీనామాలు చేసిన వారిలో కీలక మిషన్లకు చెందిన సీనియర్లు ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. చంద్రయాన్ 3లో ల్యాండింగ్ ప్రక్రియ ధృవీకరణకు అవసరమైన 1,00,000కు పైగా పరీక్షలు నిర్వహించి దాదాపు 25 టెరాబైట్ల డేటాను సిద్ధం చేసిన ప్రాజెక్టు మేనేజర్ కూడా సంస్థను వీడినట్లు సమాచారం. 2020లో జారీ చేసిన నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ శాస్త్ర సాంకేతిక సిబ్బంది రాజీనామాలను సంబంధిత కేంద్రాల డైరెక్టర్లే ఆమోదించే అధికారం ఉండేది. అయితే అంతరిక్ష తాజా ఆదేశాలతో గగన్యాన్, ఇతర ప్రధాన మిషన్లలో పనిచేసే శాస్త్రవేత్తల విషయంలో ఆ అధికారాన్ని వెనక్కి తీసుకుంది. ఖాళీలను భర్తీ చేయడం కంటే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను భర్తీ చేయడం అంత సులభం కాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్పందించారు. రాజీనామాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, ప్రతి సంస్థలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నారు. కీలక ప్రాజెక్టులకు ఒక్కసారిగా అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా వెళ్లినా వారి బాధ్యతలను మరొకరు చేపడతారని, పరిస్థితిని ఇస్రో సమర్థంగా నిర్వహిస్తోందని వెల్లడించారు. గగన్యాన్ లాంటి అత్యంత కీలకమైన జాతీయ మిషన్లలో నిపుణుల కొరత లేకుండా చూసి ప్రాజెక్టులు నిరంతరంగా కొనసాగేలా చూడడానికే అంతరిక్ష శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జనవరిలో PSLV ప్రయోగం విఫలమైన తర్వాత ఇస్రో మరోసారి PSLV ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాదిలోనే PSLV వరుసగా 2 సార్లు విఫలం కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. జనవరి వైఫల్యం తర్వాత PSLV ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ సన్నాహాలను కొనసాగిస్తోంది. భారతదేశపు తొలి మానవ అంతరిక్ష యాత్రకు ముందు మొదటి మానవరహిత పరీక్షా ప్రయోగాన్ని ఈ ఏడాది చివరిలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం కఠినమైన అనుమతి నిబంధనలు అమలు చేయటం వల్లే ఇస్రో నుంచి శాస్త్రవేత్తలు బయటకు వెళ్లకుండా ఆపగలరా అనేది వేచి చూడాల్సిందే.